వైసీపీ నేత జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పని కట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా, మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా, మీరు పెళ్లిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా, మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూస్తుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నాం. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం. అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే నేను ఎవరిని కించపరిచి, అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవలు పలవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషన్? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలగలా కొట్టుకొని ముసలి కన్నీరు కార్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడిందే. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగానా? ఐటీడీపీ, మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ ని హైర్ చేసుకున్నావే. హైర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో,
రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లి జోగి రమేష్ ని అరెస్టు చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను, నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా. జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. దయచేసి చాలా మంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పి అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాల. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ విధంగా జరిగింది? ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ ని మానసికంగా శోభకు గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే, 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో లేవయ్యా చంద్రబాబు నాయుడు? పెద్ద వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం. అంటే జోగి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. వీడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ఈ రోజుకి చెప్తా ఉన్నా. మేఘన నా కూతురుతో సమానం. రాజు మేఘన ఒకటవ్వాలనే ఈనాటికే కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు ఫోన్లు చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో సమస్యలు లేవా నారా లోకేష్? ఇది మరీ ముఖ్యంగా చెప్తా